జగిత్యాల జిల్లా బుగ్గహరం మండలంలో ఈ నెల 16న జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు జగిత్యాల పోలీస్ అధికారి రఘుచందర్ తెలిపారు. ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. గోప్లాపూర్కు చెందిన బుర్రా నవీన్, శ్రీనివాస్ కుటుంబాల మధ్య ఇంటి కొనుగోలు విషయంలో వివాదం జరిగిందని, నవీన్ తన స్నేహితులతో కలిసి శ్రీనివాస్, అతని సోదరుడు చీటి మహేష్లపై ఇనుప పైపులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మహేష్ చనిపోయాడు. వీళ్ళను తర్వాత మొత్తం 7 నిందితులను ఈరోజు ముగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచిపల్లి గంగారం, అలియాస్ మనోజ్, చింతల శేషు మరియు చొప్ప అజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళకి చెప్తాడు, అరే ఇట్లా పొద్దున్న నుంచి గొడవలు అవుతున్నాయి, నేను వాళ్ళను చంపాలనుకుంటున్నా, ఇది సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఇల్లు మాకే అవుతుంది అనుకుని వాళ్ళకి చెప్పిందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృతులిద్దరు దీటి శ్రీనివాస్ అండ్ దీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ మూకుమ్మడిగా కర్రలను ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు. ఆ దాడిలో ఏంటంటే దీటి శ్రీనివాస్ అక్కడికక్కడికి చనిపోతాడు. మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స కోసం అతను మరణిస్తాడు. దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ రాగానే చుట్టుపక్కల వాళ్ళు రాగానే వీళ్ళు పరారైపోయి వాళ్ళు వేరే ప్రదేశాలు అనుకుంటే ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామని ఉద్దేశం కొద్దీ వాళ్ళ బండ్లను పట్టుకొని వస్తూ ఉంటే ఏంటంటే వాహనాల తనిఖీలో మాకు పోలీసులకు దొరుకుతారు. వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు, తర్వాత 2 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తర్వాత 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను తర్వాత మొత్తం 7 నిందితులు ఆ కారు